2024 ఎన్నికల్లో 3.25 కోట్ల నగదు సీజ్ చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ తెలిపారు. అదేవిధంగా ఈ సంవత్సరం జనవరి నుంచి 12,000 లీటర్ల మద్యం సీజ్ చేయడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా 1.5 కోట్ల బంగారం సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ ఎన్నికలకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసి ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా కృషి చేసినట్లు ఆయన చెప్పారు. ఇప్పుడు చెప్పాలంటే పోలింగ్ డే రోజు 2600 మెంబర్స్తో పాటు 11 CAPF కంపెనీస్తో మేము చాలా చక్కగా బందోబస్తు నిర్వహించడం జరిగింది. దాని తర్వాత అదే రకంగా కౌంటింగ్ డే రోజు మాత్రం 1000 దాదాపు మెంబర్స్తో మొత్తం చక్కగా సమర్థవంతంగా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2019 ఎలక్షన్స్తో పోలిస్తే 2019 జనవరి నుంచి ఆ ఇయర్లో క్యాష్ సీజర్ చూస్తే 1 crore అయ్యాయి. కానీ 2024 ఎలక్షన్లో జనవరి నుంచి ఇప్పటి వరకు చూస్తే 3.25 crores అంటే 3 times మోర్ దాన్ 3 times క్యాష్ సీజర్ ఈ ఎలక్షన్ ఇయర్లో వచ్చాయి. లిక్కర్ సీజర్స్ చూస్తే 2019లో జనవరి నుంచి ఆ ఇయర్లో 2300 లీటర్స్ ఆఫ్ లిక్కర్ వాజ్ సీజ్డ్. కానీ ఈ సంవత్సరం అది 12,000 లీటర్స్ కంటే ఎక్కువ అయ్యాయి. అది దాదాపు 5 times. దీని అర్థం 2024 ఈ సంవత్సరం ఈ ఎలక్షన్ ఇయర్లో 5 times లిక్కర్ ఎన్ఫోర్స్మెంట్ జరిగింది. గోల్డ్ సీజర్స్ లాస్ట్ 2019 ఎలక్షన్ సమయంలో ఒకటి కూడా లేదు. కానీ ఈ టైం 1.5 crores వాల్యూ ఉన్న గోల్డ్ సీజర్స్ అయ్యాయి. ఈ సంవత్సరం మేము ఫ్రీ బీజ్ మీద చాలా గట్టిగానే ఎన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల లాస్ట్ ఎలక్షన్లో ఓన్లీ 12 lakh rupees ఎంత ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది. కానీ ఈ ఎలక్షన్లో 3.3 crores వర్త్ ఫ్రీ బీజ్ పట్టుకోవడం జరిగింది. సో టోటల్ సీజర్స్ ఫ్రమ్ జనవరి చూస్తే 2019 ఎలక్షన్లో 1.1 crore మాత్రమే ఉన్నాయి. కానీ ఈ సంవత్సరం 2024లో 9.3 crores వాల్యూ ఉన్న సీజర్స్ ఉన్నాయి. సో అది మోర్ దాన్ 9 times సీజర్స్. MCC కేసులు కూడా చూస్తే దాదాపు సేమ్ క్వాంటిటీ ఆఫ్ కేసెస్ పెట్టుకోవడం జరిగింది. 2019 ఎలక్షన్లో 227 కేసులు బుక్ అయ్యాయి. 2024 ఎలక్షన్లో 213 కేసులు బుక్ అయ్యాయి. ఇందులో ఎన్ఫోర్స్మెంట్ గురించి చెప్పాలంటే ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఎప్పుడు వేరే మొత్తం ఆంధ్రప్రదేశ్లో జస్ట్ సింగిల్ కేసు ఉంది. UPI ద్వారా కూడా ఓటర్ని ఇండ్యూస్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ కేసులో 3 పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్న సిబ్బంది, 3 టీచర్స్ మీద కూడా కేసు బుక్ చేసి వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ విడిపడింది.